హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ 1.2 చెప్పుకుందాం. ఫస్ట్ సమ్, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5 అనేది మనకి ఇర్రేషనల్ అవుతుంది అని ప్రూవ్ చేయమని చెప్పారు. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇది ప్రూవ్ చేయడానికి నేను కాంట్రడిక్షన్ మెథడ్ యూస్ చేస్తాను. ఎందుకంటే రూట్ 5 ఇర్రేషనల్ అని మనకు తెలుసు, కానీ ప్రూవ్ చేయాలి. కాబట్టి రూట్ 5ని నేను రేషనల్ నెంబర్గా తీసుకుని అది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాను. ఈ మెథడ్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాము. సొల్యూషన్ చూద్దాం. లెట్ us assume that root 5 is a రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్స్ అని ఏ ఫామ్లో ఉంటాయండి? a/b ఫామ్లో ఉంటాయి. సో అదే రాస్తున్నాం. రూట్ 5 ఈక్వల్ టు a/b. a, b belongs to z, integer z, set ki belongs to a, b belongs to z, b is not equal to 0, b అనేది ఎప్పుడు 0 కాదు. అండ్ a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్స్ అంటే తెలుసు కదండి, వాటి ఆ రెండింటికి కూడా కామన్గా 1 అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది. వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. రైట్ సైడ్ ఉన్న బీని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అది రైట్ సైడ్ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మల్టిప్లికేషన్ చేసిద్ది. ఈక్వల్ టు రూట్ 5b. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 5 హోల్ b స్క్వేర్. రూట్ 5 ఇంటూ b హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్ టు 5b స్క్వేర్ వచ్చింది. ఇది 5ని ఏ స్క్వేర్ని 5 డివైడ్స్ చేస్తుంది కదా, అదే రాస్తాను. 5 ఈజ్ డివైడ్స్ ఏ స్క్వేరు. ఏ స్క్వేర్ని డివైడ్స్ చేస్తుందంటే ఏని కూడా డివైడ్ చేసినట్టే కదా. 5 ఈజ్ డివైడ్స్ ఏ. 5 ఈజ్ డివైడ్స్ ఏ స్క్వేరు, 5 ఈజ్ డివైడ్స్ ఏ. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. లెట్ ఏ ఈక్వల్ టు ఏ వాల్యూని నేను ఎనీ కాన్స్టెంట్ ఏదో ఒక కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. 5c అనే కాన్స్టెంట్ తీసుకున్నాను. 5c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5b హోల్ స్క్వేర్. 5c స్క్వేర్ ఈక్వల్ టు 5b స్క్వేర్. నేను ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు b స్క్వేర్ వాల్యూ వచ్చింది, 5cగా వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ 5 అనేది b స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా 5 డివైడ్స్ b స్క్వేరు, అలాగే 5 డివైడ్స్ b. ఇది చూడండి, a అండ్ b అనేది మనం కోప్రైమ్స్గా తీసుకున్నాం, కానీ 5 అనేది ఏకి బీకి కూడా ఉమ్మడి ఫ్యాక్టర్గా, ఏకి బీకి కూడా కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయా? కావు. 1 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. వీటికి వచ్చేసేమో మనకి 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. 5 అనేది కామన్ మల్టిపుల్గా ఉంటుంది ఏకి బీకి. మనం ఈ సమ్లో ఏం చూపిస్తున్నాం అండి? రేషనల్ నెంబర్గా తీసుకుని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో 5 ఈజ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద, అంతే కదా, మనం తీసుకున్న దానికి ఇది విరుద్ధం కదా. దట్ ఏ, బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్స్ అంటే చెప్పాగా 1 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది బోత్ ఏ అండ్ బి కూడా. మనం తీసుకున్నది కరెక్ట్ కాదు, కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. సో అవర్ assumption is wrong. Root 5 is irrational number. Thanks for watching. Please support my channel.